నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కమలం మరోసారి వికసించేందుకు బీజేపీ భారీ వ్యూహం రచిస్తోంది. పార్టీ పోటీ చేసిన ప్రతి చోట 50% లేదా ఆ పై ఓట్లను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టార్గెట్ పెట్టుకుంది కమల దళం. ఈ క్రమంలోనే మిషన్ 400+ టార్గెట్ 50% వంటి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందుకు తగ్గట్టుగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 4 మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కేంద్ర కేబినెట్లోకి ఆహ్వానించనున్నారని టాక్ వినిపిస్తోంది. కర్ణాటకలో ఇటీవల బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ నేత కుమారస్వామిని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో సీట్లతో పాటు ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పటికీ సీఎం పదవులు ఆశించిన వసుంధర శివరాజ్ సింగ్ ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ అసంతృప్తుల ప్రభావం 2024 లోక్సభ ఎన్నికల్లో పడకుండా ఉండేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో 50% మించి గెలుపొందిన సీట్లు 136 ఉండగా 2019 నాటికి ఆ సంఖ్య 224కు చేరింది. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచగలిగితే ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేయవచ్చు అన్నది కమలనాథుల వ్యూహం. ఇన్నేళ్లుగా దూరమైన అనేక వర్గాలను సరికొత్త సామాజిక సమీకరణాలతో ఆకట్టుకోవాలని చూస్తోందని, దీనిలో భాగంగానే ముఖ్యమంత్రుల ఎంపిక నుంచి మాజీ ముఖ్యమంత్రులను కేబినెట్లోకి తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తోందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ధూతా మీడియా.